మాట తప్పను మడమ తెప్పను అనేటటువంటి జగన్మోహన్ రెడ్డి మాట తప్పింది మడమ తిప్పింది ఏదైనా ఉందంటే ఉద్యోగులకు సంబంధించి ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలు మొదటి ఏడాది రాగానే సచివాలయ ఉద్యోగాలు 1,50,000 దాకా ఇచ్చుకొచ్చాడు. కన్ఫామ్ అది. ఆ తర్వాతన ప్రభుత్వ వైద్యుల నియామకాలు, హాస్పిటల్లో నియామకాలు చేశాడు. అది కూడా కరెక్ట్. రైతు భరోసా కేంద్రాలు చేసింది కరెక్ట్. మిగతాది అవుట్ సోర్సింగ్ లైక్ వాలంటీర్లు కావచ్చు ఇవన్నీ. అయితే ఇవన్నీ మొదటి ఏడాది. ఇంకోటి అసలు గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు కోరుకునేటటువంటి కీలకమైనటువంటి పోలీసు, టీచర్ ఉద్యోగాలు పట్టించుకోలేదు. చివరిలో అది పెట్టినా అప్పటికి వీళ్ళు కోర్టులకు వెళ్ళి ఆపుకోవడం. అవి మేమొచ్చి చేస్తా ఉంటూ మెగా డిఎస్సి వీళ్ళొచ్చి జగన్ 6,000 అయితే వీళ్ళు 16,000. అట్లాగే పోలీస్ కానిస్టేబుల్ది ఒక 6,000 జగన్ ఇద్దామనుకున్న దాన్ని వీళ్ళు చేసుకొచ్చారు. అది అద్భుతం. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రతి ఏడాది జనవరి 1న జాబ్ క్యాలెండర్ అని ప్రకటించింది జగన్మోహన్ రెడ్డి. కానీ అమలు చేయలేదు. చివరి ఏడాది అమలు చేసి అవన్నీ జనం చేత హాస్యాస్పదం అయిపోయినటువంటి పరిస్థితి. కామెడీ అని మనమే ఆ రోజున వీడియోలు కూడా చేసుకున్నాం. ఇప్పుడు లోకేష్ గారు కూడా మొన్న ఎన్నికల ముందు యువగళంలో హామీ ఇచ్చుకొచ్చారు. అమలు చేయలేదు. ఫస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి వీళ్ళు మధ్యలో జూన్ జూలైలో వచ్చారు కాబట్టి లేదు అవకాశం. సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి ఈ ఏడాది జనవరిలో చేయలేదు. నెక్స్ట్ జనవరి నుంచి చేస్తామని ప్రకటించారు జాబ్ క్యాలెండర్. అలాగే ప్రతి విద్యార్థికి ఉచితంగా ఏఐ టూలు, అమ్మకి చెప్పలేని ఏ పని చేయొద్దంటూ ఓ పక్కన. అలాగే రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీ విద్యార్థులతో మంత్రి లోకేష్ మాటామంతిలో ఈ స్టేట్మెంట్ ఇవ్వడం అన్నది సంచలనం సృష్టించింది.